హే గాయ్స్, నేను మీ జోస్వా సాలాపురి. నిన్నటి నుంచి కూడా ఈ యొక్క స్ట్రెడ్ ఆఫ్ టూరిన్ అనే క్లాత్ కోసం ఈ సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా యేసుక్రీస్తు మన ఇండియాకి చెందినోడే, జీసస్ ఇక్కడే పుట్టాడు, జీసస్ మనోడే ఒక లూప్ లో మాట్లాడతారు ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళంతా కూడా. అయితే నిజానికి ఈ స్ట్రెడ్ ఆఫ్ టూరిన్ అనేది కేథలిక్ నిజముగా యేసుక్రీస్తు వారికి చెందిన వారు ఎక్కడ చెప్పలేదు. రెండో విషయం, ఈ యొక్క స్ట్రెడ్ ఆఫ్ టూరిన్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా మంది వ్యతిరేకిస్తారు కూడా. ఎందుకంటే ఈ యొక్క కార్బన్ రైడింగ్ చేసినప్పుడు ఆ స్ట్రెడ్ ఆఫ్ టూరిన్ అనే క్లాత్ 12th and 13th సెంచరీకి సంబంధించిందిగా బయటపడ్డది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ కూడా డిఎన్ఏ టెస్ట్ లో 40% ఇండియాది అంటున్నారు. నిజానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఇండియా యొక్క ఇండస్ వ్యాలీ ఆ యొక్క సరౌండింగ్స్ లో ఈ యొక్క క్లాత్ అనేది ప్రిపేర్ అయి ఉండొచ్చు, లేదా ఈ ఇండియా నవక మార్గంలో ఈ యొక్క అనేకుల ద్వారా ఈ వస్త్రం అనేది ఎరుషులేం వచ్చి ఉండొచ్చు. దాంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియాని ఇవన్నిటిని కూడా చూసినప్పుడు దాంట్లో ఇది ఎరుషులేం ప్రాంతానికి చెందిందిగా వచ్చింది. అంటే నిజానికి ఇది 13th సెంచరీ వరకు కూడా ఈ క్లాత్ అనేది ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు. హఠాత్తుగా ఫ్రాన్స్ లో 13th సెంచరీలో బయటపడ్డది. పడ్డ తర్వాత బైబిల్కి చెప్పినట్టుగా ముళ్ళు గిరటం ఉన్నదని, ఆ గాయాలు ఉన్నాయని, అనేక విధానాలను బట్టి ఇది యేసుక్రీస్తు వారిదే అని అనేకులు విశ్వసించారు. అదేవిధంగా ఇది యేసుక్రీస్తు వారికి చెందింది కాదు అని అనేకమైన క్రైస్తవులు వ్యతిరేకించారు. ఒకటైతే నిజం, ఇది ఈ యొక్క కార్బన్ రైడింగ్ అయినప్పటికీ, ఈ యొక్క డిఎన్ఏ టెస్ట్ అయినప్పటికీ, ఇంకా వివిధ పరీక్షలు అయినప్పటికీ కూడా ఇది ఒకటి నుంచి ఒకరికి వెళ్ళినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి పడతాయి. ఆ క్లాత్ చెక్ చేసినప్పుడు వారి యొక్క డిఎన్ఏ దీని మీద ఉండే ఛాన్స్ కూడా ఉంది. నిజమే, మీరు అన్నట్టుగానే యేసుక్రీస్తు ఇండియా వాడే కాదు, యేసుక్రీస్తు అందరివాడు, అందరిలో ఉన్నవాడు కూడా.